ఛానల్. ఇందులో అప్డేట్స్ కూడా ఉంటాయండి. రేపటి టాస్క్ ఏం జరగబోతుంది అనేది కూడా క్లియర్ గా అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మనకు ఈ రోజు తనుజ భరణి గారు ఫౌల్ ఆడారా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఆ నాటు అనే దానికి కాకుండా వీళ్ళు అపోజిట్ గా ఆడారా, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పట్టుకోవడం ఏంటి నాకు అసలు అర్థం కాలేదు. అసలు అది గేమే నాటు. మళ్ళీ ఇంకొకటి భరణి గారు అస్సలు తనుజ తీయట్లేదు, తనుజ భరణి గారు తీయట్లేదు. మరి ఏంటి వీళ్ళ గేమ్ ఏంటి? పాపం ఆ పిల్లని మధ్యలో వేసేసి వీళ్ళ గేమ్ స్ట్రాటజీ వైజ్ ఆడుతున్నారు. మళ్ళీ తనుజ ఎప్పుడు ఉమెన్ కార్డు తీసినట్టుగా ఉంటది. ఎందుకు ఉమెన్ కార్డు తీస్తుంది ఈ అమ్మాయి నాకు అర్థం కాదు. అక్కడ ఫిజికల్ గా ఆడకపోతే అక్కడ నడవదు, ఖచ్చితంగా ఫిజికల్ ఆడాలి. భరణి గారు ఏమంటున్నారు లాస్ట్ లో, భరణి గారు వాడే ఫిజికల్ స్టార్ట్ చేశాడు, ఇక్కడ మరి ఏదో ఒకటి ఆడాలి కదా. ఇక్కడ తనుజకు మళ్ళీ డౌట్, మనం సపోర్ట్ చేసుకున్నాం అనుకుంటారేమో, మీరు నాకు సపోర్ట్ చేశారు అనుకుంటారేమో. అంటే నిజంగా సపోర్ట్ చేసినట్టే కదా మళ్ళా దాన్ని కూడా వేరేలాగా అరిచి, అంటే మేము కలిసి ఆడలేదు, కలిసి అనుకోలేదు అన్నట్టుగా మళ్ళీ క్రియేట్ చేయబోతుంటది. ఎంత హుషారు కదా. స్టార్టింగ్ ఎపిసోడ్ లో కూడా డిమాండ్ అనాల్సినవన్నీ అనేసి అరిచేసి అన్ని చేసేసి నిన్న సారీ డిమాండ్, అందరికి నేను రాక్షసులాగా కనిపించుంటా, నేను బాగా అరిచుంటా అంటే నువ్వు ఎక్కడ బ్యాడ్ అయ్యావో అని చెప్పేసి సారీ చెప్తున్నావు, కానీ నీ మనస్ఫూర్తిగా అయితే సారీ చెప్పట్లేదు కదా. నీకెందుకు అంతగానం కోపం ఆ పిల్లోడి మీద? ఎప్పుడైనా కూడా రీతు తర్వాత నువ్వు అని చెప్పాడు అప్పుడు గేమ్ లో కూడా, అప్పుడు నువ్వు నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు కదా అంటది. అప్పుడు అసలు రీతుకు బతిలాడుకుంటది బెడ్ మీద కూర్చోబెట్టి, నాకు సాక్రిఫైస్ అయ్యి 9th వీక్ నాకు చాలా ఇంపార్టెంట్ క్యాప్టెన్ అవ్వడము, నీకోసం నేను ఎట్లా సాక్రిఫైస్ చేస్తా అంటే నీకు నేను అది ఇస్తాను అంటది. స్టోన్ వాడతావు అంటే స్టోన్ వాడతా అంటది. అప్పుడు డిమాండ్ కూడా రీతు తర్వాత నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నా అదే చెప్పుకుంటాడు ఆ పిల్లోడు. ఫస్ట్ కూడా ఏదో అంటే ఆమెకు తెలుసు నేను గట్టిగా అరిచానని తెలుసు, మా అమ్మ ఫీల్ అయి ఉంటుందని తెలుసు. ఇమాన్యుయల్, సంజన ఎవరైనా కూడా డిమాండ్ కు సపోర్ట్ గా మాట్లాడారు నిన్న మిడ్ నైట్ లైవ్ లో. అది ఉద్దేశించి ఆమె అవునా నేనైతే బ్యాడ్ అయి ఉంటానా అని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకొని అది కూడా చెప్పనట్టుగా మింగినట్టుగా ఏదో సారీ అని ఒక మొహాన పడేస్తే నువ్వు చెప్తే మేము ఇక్కడ నమ్మేసి డిమాండ్కి వెళ్తూ బాగాలేదు ఇట్లా అంటున్నావేంద్రా అంటే ఇప్పుడు ఇక్కడ కడుపు దగ్గర పట్టుకుంటున్నా ఆ పిల్లాడు, అసలు ఎక్కడ కూడా పట్టుకోవట్లేదు. అప్పటికి 3 మొగాళ్ళు ఉంటే బాగుండేది గేమ్ అని అన్నాడు. వరస్ట్ అనిపించింది అబ్బా నాకు. అసలు ఏంటి అసలు తనుజ నాకు అర్థం కాదు, ఏంటో ఏమో. తర్వాత స్టార్టింగ్ నుంచి వెళ్దాము. భరణి సుమన్ అన్న మాట్లాడుకుంటారు, మనం ఇద్దరం ఒకే టీంలో ఉండాలి, మనం వేరే టీంలో ఉంటే మనం తొక్కేస్తారు, సో మనము జాగ్రత్తగా ఆడాలి. కళ్యాణిము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారట, వాళ్ళు బాగా ప్లాన్ అయి ఉంటారా, బాగా ప్లానింగ్ అయి ఉన్నారు, సో ఇంకా వాళ్ళు బాగా ఆడతారు, వాళ్ళు ఒకరినిచ్చి ఒకరు ఇది ఉంటలేదని చాలాసేపు గుసగుసలు పెట్టుకున్నారు అనమాట వీళ్ళు. సో మనం వేరే ఉండద్దు, మనం ఒకటిగా ఆడాలని చెప్పేసి అనుకుంటారు. తర్వాత తనుజ డిమాండ్తో అందరూ నామినేషన్ లో ఉండాలని నువ్వు ముందే చెప్పుంటే అయిపోయేది, నువ్వు అవన్నీ పాయింట్స్ పెట్టేసరికి నేను రాక్షసి లాగా బ్యాడ్ అయ్యాను, ఐఎమ్ సారీ అని చెప్తుంది ఇక్కడ సొల్లు. తర్వాత సంజన ఇమాన్యుయల్, అసలు ఇమాన్యుయల్ కోపం వచ్చింది. అసలు ఆమె ఎందుకు అట్లా అంటుంది, నువ్వు నా ఫ్రెండ్ కాదని అన్నది ఆ రోజు, ఆమె కోసం నిలబడ్డా కూడా నిలబడలేదని చెప్పింది. ఇప్పుడేమో నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఏడ్ చేస్తుంది. ఇదంతా కరెక్టా అంటే ఇక లాస్ట్కి వచ్చింది కదా గేమ్ లాస్ట్కి వచ్చింది కాబట్టి ఇలాంటివి వస్తూ ఉంటాయని చెప్పేసి సంజన బాలే చెప్తుంది ఇక్కడ. తర్వాత కళ్యాణ్ ఇక్కడ డిస్కషన్ వస్తుంది, గ్రిడ్ పెట్టేస్తారు కలర్స్, అక్కడ నిల్చొని ఇంకా ఫస్ట్ 3 ఆడాలని చెప్తాడు. చెప్పగానే ఇక్కడ 3 girls 3 boys అని అంటది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ రీతు ఒప్పుకున్నట్టుగానే ఉంటది. కళ్యాణ్ అండ్ డిమాండ్ 3 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ పంపుదాం అనుకుంటే అక్కడ ఏం చెప్పదు, సైలెంట్ గా ఉంటది. తర్వాత మీకు ఏమనిపించిందో ఏమో, లేకపోతే ముందు టాస్క్లు ఎట్లుంటాయి, ఫస్ట్ ఒక టాస్క్ ఆడేస్తే అయిపోతుంది అనుకుందా, ఏదో ఆలోచించింది. సడన్ గా వచ్చేసి నేను ఆడతా నాకు సపోర్ట్ చేయండి అని అంటది. అనేటప్పుడు ఇక్కడ డిస్కషన్ అవుతుంది. అక్కడ సంజన ఏమంటదంటే 3 girls ఆడండి, 3 తర్వాత 3 boys అంటే కళ్యాణ్ కోపం వస్తుంది. 3 girls 3 boys అయింది అందరూ ఒకటే అన్నట్టుగా అంటాడు. సో ఇక్కడ అందరూ రీతి మీద ఏగబడుతుంటారు, నేను ఓకే చెప్పలేదు అంటది. సో మీకు మీరు డిసైడ్ అయ్యి చెప్పారు, ఐ వాంట్ టు సమ్ టైం, నాకు టైం కావాలి అంటది. సో కొంచెం టైంలో నేను థింక్ చేసుకుంటా కదా అంటది. మరి అప్పుడే చెప్పాల్సింది కదా, నేను థింక్ చేస్తున్నా ఆగండి అనొచ్చు కదా అని తనుజ అంటది.
సో అక్కడ డిస్కషన్ అయిపోయాక కూడా నువ్వు చెప్పట్లేదు అని చెప్పేసి ఇంకా తనుజ కోప్పడుతుంది. రీతు నేను ఏం అనట్లేదు, నేను బెగ్ చేసుకుంటున్నా తనుజ, నాకు ఆడాలని ఉంది, నేను అడుక్కుంటున్నా అని చెప్తుంది అనమాట. సో రీతు డీమాన్కి ఛాన్స్ ఇద్దాము, ఇక అందరూ ఒప్పేసుకున్నారు. ఇక డీమాన్ ఏమో లైవ్లో ఏమంటాడంటే, నువ్వు ఇప్పుడు ఏ గేమ్ ఏంటి అనేది కాదు, నీకు ఆపోజిట్లో ఎవరున్నారని చూసుకొని ఆడాలి ఎప్పుడు కూడా గేమ్ అని చెప్పినా కూడా విందు నేను ఆడతా అంటదా 1 2 ప్లే అంటది. డీమాన్ కరెక్టే చెప్పాడు అక్కడ. ఇక డీమాన్ కూడా నాకు ఒక రోజు రెస్ట్ దొరుకుతుందిలే అనుకుంటాడు, ఊరుకుంటాడు, ఇక ఆమె త్యాగం చేసేస్తాడు. ఇక ఆడతారు వీళ్ళు ముగ్గురు. వీళ్ళకి సంచలనంగా సెలెక్ట్ చేసుకోమంటాడు. కళ్యాణ్, ఇమ్ము, రీతు అంటది డీమాన్కి అవకాశం ఇద్దాం, ఏదన్నా ఉంటే ఫేవర్గా చేస్తాడనో ఏమో, వానికి నడుము నొప్పి ఉంది కదా, వానికి అవకాశం ఇద్దామని చెప్పేసి డీమాన్కి ఇస్తారనమాట. సో మళ్ళీ వీళ్ళకు డిస్కషన్ వస్తుంది. ఇమ్ము, కళ్యాణ్, రీతు. అసలు సుమన్ అన్న ఎందుకు అంత కామ్గా ఉంటాడు, ఏ గేమ్లో కూడా మాట్లాడాడు, తను ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటామో, తనని ఎక్కడ ఆడమంటామో అని అనుకుంటాడో ఏమో, అసలు మాట్లాడాడు, కామ్గా ఉంటాడు అని అనుకుంటుంటాడు అనమాట. సుమన్ అన్న గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు. సుమన్ అన్న లాస్ట్కి వచ్చే వరకు అసలు ఏంటి ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వడు. నేను కూడా అబ్జర్వ్ చేస్తాను, ఎక్కడ మాట్లాడాడు, ఎక్కడైనా కూడా సైలెంట్గా ఉంటాడు. సో ఆపోజిట్గా అంటే లాస్ట్ వరకు ఉంటే ఏదైనా పాజిటివ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా గేమ్ గెలవచ్చు అన్న ఉద్దేశం ఉంటుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో అట్లా సైలెంట్గా ఉంటాడు అని చెప్పేసి ఇమ్ము కళ్యాణ్ రీతితో చెప్తుంటాడు అనమాట. అట్లా అక్కడ మాట్లాడుకుంటారు. సో ఇంకా రీతు ఇక వీళ్ళంతా గేమ్ ఆడతారు. ఇక్కడ పాపం రీతుకు మ్యాచ్ రాదు, అంతగానం కొట్లాడి ఆడి వచ్చినందుకు ఆమెకు మ్యాచ్ రాదు. రీతుకు భలే ఆట పట్టిస్తుంటారు, భలే అనిపించింది. సో ఇమాన్యుయల్ కూడా సూపర్ గా ఆడిండు. ఇమాన్యుయల్కి ఏమో కళ్యాణ్ కూడా బాగా ఆడిండు. కళ్యాణ్కి 4 సార్లు కరెక్ట్ చెప్పాడు, ఇమాన్యుయల్ 6 times. రీతుకు ఒక్కటి కూడా రాదు. అయ్యో 2 టేబుల్ చదవమంటాడు, అన్ని డివైడెడ్ బై అంటే తెలియదు ఆమెకు. అసలు డివైడెడ్ బై అంటేనే అసలు ఐడియా లేదు. రీతుకు మళ్ళీ జోక్ చేశాడు. సో అది అప్పుడు 9/3 అని చెప్తే కూడా 3 అని చెప్పట్లేదు అస్సలు. ఆమెకు అస్సలు రాదనుకుంటా మ్యాథ్స్. నేను బయటేసి బాగా జోక్ అనిపించింది, నాకు చాలా నవ్వు వచ్చింది అక్కడ. తర్వాత ఇంకా గేమ్ అయితే అయిపోయిందబ్బా. ఇక తర్వాత సంజన గారు సూపర్ గా ఆడారబ్బా గేమ్. సూపర్ సంజన గారు చాలా కష్టపడ్డారు, ఆడారు. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ ఏంటంటే సంజనాన్ని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత దాంట్లో వెళ్ళదనుకున్నాడా, లేకపోతే నాకు విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకున్నాడు. ఇక్కడ సంజనాన్ని ఎందుకో మోసం చేసినట్టు అనిపించింది నాకు. మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుయల్ గేమ్ ఆడిండేమో అనిపించింది. అక్కడ సంజన అంటది, నువ్వు ఏదైనా గేమ్ ఓడిపోయావా, ఒక్క గేమ్ అయినా ఓడిపోయావా, నేను నీ పైన ఎలా గెలుస్తాను అనుకున్నావు అని అప్పటికి అంటది ఆమె. ఇంకా మళ్ళీ తర్వాత ఏంటంటే నువ్వు అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోతావు అనుకోలేదు అని అంటాడు. వీళ్ళకు టాస్క్ గురించి క్లారిటీ ఉండదు అనుకుంటా, మేబీ సంథింగ్ ఏదో, ఇంకా వాళ్ళకు కూడా అంత ఐడియా లేదులే. నాకు ఎందుకో అనిపించింది అంటే ఈజీగా గెలవచ్చు అనుకున్నాడు, కానీ నెక్స్ట్ గేమ్కి వెళ్తుంది అనుకున్నాడో ఏమో మరి. సో అక్కడైతే అనిపించింది. సో సంజన గారు సూపర్ గా ఆడారు. చాలా బాధ అనిపించింది ఆమె ఏడుస్తుంటే. నిజంగా అసలు నేను ఫస్టే పోతా అంటది. పాపం అనిపించింది నాకు. ఇక తర్వాత వచ్చేసి ఇక లాస్ట్ గేమ్. ఇక్కడైతే నాకైతే ఈ ఇప్పుడు తనుజ సంజన కోసం అరుస్తా ఉంటది, సంజన అని. మరి అదే రీతు అరుస్తే ఎందుకు ఊరుకోదు? నువ్వే వచ్చాడు డీమాన్కు సపోర్ట్ చేస్తే ఏమి అంటే నీకు సపోర్ట్ ఏమంటావా? ఇప్పుడు రీతుకు డిమాండ్ సపోర్ట్, డిమాండ్కు రీతు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళే ఉంటారు కదా. అక్కడ ఈమె గట్టిగా అరవచ్చు కానీ రీతు అరవకూడదా? ఎందుకు ఇంత వర్స్ట్ బిహేవియర్, ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతుంది తనుజ? ఎగిరెగిరి కొడుతుంది, ఉమెన్ కార్డు తీస్తుంది. అట్లా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పట్టుకోవాలని ఎట్లా అనిపించింది అబ్బా, నాకు అర్థం కాదు. ఈమెకు అక్కడ ఒక్కొక్క ఫ్లవర్ నాటాలి అంటే గట్టిగా పట్టుకుని ఇడుస్తలేదు ఆ ఫ్లవర్స్ చేతులకేని. ఇంకొకటి జంప్ చేసుకొని గట్టిగా పట్టుకుంటుంది. అంటే ఎలాగో ఫ్లవర్స్ క్యాలిక్యులేట్ చేస్తారన్నా, ఎక్కువ ఫ్లవర్స్ నాటాలన్నా మళ్ళీ గట్టిగా పట్టుకొని నొక్కేస్తుంది. అక్కడ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్న సంచాలకుగా కూడా ఈమెకు ఫేవర్ గా చేస్తాడని. అసలు ముగ్గురు పట్టుకునే ఉన్నారు బజర్ మోగ టైంకి, ఎవరు నాటలే. అసలు డీమాన్ ఒక్కడే ప్రాపర్ గా అన్నట్టు అనిపించింది. తనుజాన్ చూసి భరణి గారు అలాగే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పట్టుకున్నారు. మళ్ళా ఒకరికి డీమాన్ ఏమో తీయట్లేదు, తనుజ భరణి గారు తీయట్లేదు.
భరణి గారు తనుజ దిగట్లేదు, ఇద్దరు కలిసి డీమాన్ మీద పడితే డీమాన్ ఉంటుందా చెప్పు. అందుకే రీతు అక్కడ మాట్లాడుతుంది, వాళ్ళిద్దరు కలిసి ఆడారు, 1-on-1 భరణి తనుజ అస్సలు తీయట్లేదు, హౌ యూ ప్లే హౌ యూ స్టాండ్ అని మన డీమాన్ అంటాడు. తనుజ మీరు నన్ను సపోర్ట్ చేశారని వాళ్ళు అంటారు ఎప్పటికైనా అని అంటాడు. సో భరణి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పట్టుకోవాలి, ఫిజికల్ గా వాడే అయ్యాడు కదా, మళ్ళీ వాడు బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పట్టుకోవాలి. అసలు బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పట్టుకోవాలని ఏముంది, వీళ్ళు కొత్తగా తనుజకు ఎక్కలేని ఆలోచనలు వస్తే అబ్బా నాకు అదే అర్థం కాదు. ఈమె వీళ్ళు కూడా చదువుతుంది, లైవ్ లో నేను చూసా ఎట్లా చదువుతుంది ఇలా అనిపించింది నాకు. తమిళన్ అయ్యుండి ఇవన్నీ వీళ్ళు ఎప్పుడు నేర్చుకున్నది, ఎప్పుడు చదివింది, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ తెలివితేటలు, అసలు భలే అనిపిస్తుంది నాకు నిజంగా. మైండ్ గేమ్ మరి స్ట్రాటజీస్ భలే వాడుతుంది. కాకపోతే తన తప్పును కూడా తప్పులాగా అనకుండా వేరే వాళ్ళ మీద దోషేస్తుంది. అదే కదా ఆ రోజు దివ్య వాళ్ళ మదర్ వచ్చినప్పుడు చెప్పారు, అదే అనిపించింది నాకు. అసలు తను మనతోనే ఉంటది, మననే అంటారు కానీ తనలోకి మనల్ని లాగేసుకుంటది. సో తను ఏం చేస్తుందో మనకు తెలియదు అన్నట్టుగా చేస్తుంది. నిజంగా అనిపించింది, ఇట్లా నిన్ను పట్టుకోవాలని ఎట్లా థాట్ వచ్చింది నాకు అర్థం కాదు. అవి ఇవ్వట్లేదు చూసారా, మీకు అనిపించిందా? అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.